అతడు ప్లస్ ఆమె ఈక్వల్స్ టు లివింగ్ రిలేషన్. ఎపిసోడ్ 1. ఆమె రాధ, అతడు కృష్ణుడు. యమునా తీరంలో పిల్లన గ్రోవిని పెదాల కానించి మోహన రాగం సమ్మోహనంగా ఆలపిస్తున్నాడు అతడు. ఆ రాగాల హరిలో యమున తరంగ మృదంగా నాదాలతో పోటీ పడుతూ నర్తిస్తుంది ఆమె. కాలు మువ్వలు గల్లు గల్లుమని మోగుతూ అతని గుండెల్ని జల్లు జల్లు మనిపిస్తూ ఉన్నాయి. అతడు తాళలేక దూరంగా వెళ్ళలేక ఆమెను సమీపించి సన్నని నడుమును పిడికిట్లో బంధించాలని చూశాడు. ఆమె అందలేదు. అందుకోమని ఊరిస్తూ కళ్ళతో రెచ్చగొడుతూ దూరంగా జరిగింది. వగలు చూపి కవ్విస్తూ హోయలొలికించింది. సై ఆటకు సై అంటూ సిద్ధపడ్డారిద్దరు. ఆమె ఊరిస్తుంది, ఊగిస్తుంది. అతడు ఊరుకోలేదు. వెనుక నుంచి చుట్టేశాడు. మెడ మీద ముద్దుల ముద్దరేశాడు. ఆమె వెన్న కరిగిపోయింది. అతన్ని నిలువరించాలని చూసింది. జడ పట్టుకొని లాగాడు. అల్లరిగా నవ్వాడు. అతడి చూపుల చిక్కంలో చిక్కుకుపోయి గిలగిలలాడింది ఆమె. మరుక్షణం చిత్రంగా అతని చేతుల్లో కవ్వమై గిరగిరా తిరిగింది. అతడు ఆమెతో సరాగాలాడాడు, కోలాటమాడాడు. ఆమె అతడి మురళి నాదానికి నాగిని ఆడింది. రాసలీలకు సంసిద్ధమైనది. అంతలోనే తేరుకొని తల విదిలించి దూరంగా జరిగింది. ఆగ్రహాజ్వాలని వెలగక్కాలని చూసింది. అతడి సన్నని అరనవ్వు అల్లరి చూపులని చల్లని నీళ్లు కుమ్మరించాయి. ఆగ్రహం కాస్త అనుగ్రహంగా మారింది. ఆమె మెత్తబడిపోయింది. మదిలోని అలజడిని అణుచుకోలేక బేలగా చూసింది. అతడు నవ్వాడు, లాలించాడు. దాసాను దాసుడయ్యాడు, దాసోహమయ్యాడు. ఆమె అతనిని చుట్టేసింది, ఉక్కిరి బిక్కిరి చేసింది. జంటగా చిందులు వేసి ఒకరిలో ఒకరు ఐక్యమైపోయారు. ఇద్దరు కాదు, ఒక్కరే అన్నారు. ఆత్మ పరమాత్మల సంయోగం ఇదే అని అన్నారు. నేపథ్య గానం లేదు. కేవలం వివిధ సంగీత వాయిద్యాలు శబ్దాలకు అనుగుణంగా మైమరచి నడిపించారు. ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూశారు. ప్రదర్శన ముగియడం ఆలస్యం. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. ఆ అద్భుత ప్రదర్శనకి నిలబడి చప్పట్లు కొట్టారు. టేక్ పీపుల్ అనే సాఫ్ట్వేర్ సంస్థ ఏర్పాటు చేసిన టెక్ మీట్ కార్యక్రమంలోని ఓ సాంస్కృతిక అంశం ఇది. వావ్ అంటూ స్టేజ్ మీదకు వచ్చింది యాంకర్. మమ్మల్ని అందరినీ యమునా నది తీర విహారం చేయించిన రాధాకృష్ణులు సారీ స్వప్నిక అండ్ అనురాగ్లకు స్వాగతం సుస్వాగతం అని అంది. వారిద్దరూ స్టేజి మీదకు వస్తుంటే మళ్లీ చప్పట్లు మార్మోగాయి. ఇద్దరు వినయంగా నమస్కరించారు. కంపెనీ ఎండి స్టేజ్ ఎక్కి మైక్ అందుకున్నాడు. మన టెక్ పీపుల్ లో ఇంత గొప్ప కళాకారులున్న సంగతి ఇప్పుడే తెలిసింది. వారికి నా హార్టీ కంగ్రాట్స్. మన విదేశీ క్లయింట్స్ వచ్చారు కనుక మన కల్చర్ ని చాటే ఐటమ్స్ ఉంటే బాగుంటుందని చెప్పాను. 1 వీక్ లోనే ఇంత గొప్ప ఐటమ్ ని ప్రిపేర్ చేసి ప్రదర్శించారు. ఇందుకు కారకులైన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని అన్నాడు. కొందరు విదేశీయులు స్టేజి మీదకు వచ్చి రాధాకృష్ణుల వేషాలలో ఉన్న స్వప్నిక అనురాగులతో ఫోటోలు దిగారు. మేకప్ తీసేసుకొని వచ్చింది స్వప్నిక. హాయ్, వండర్ఫుల్, ఫెంటాస్టిక్ ఫిట్ అంటూ అభినందనలతో ముంచెత్తారు కొలీగ్స్. కించిత్తు గర్వంగా ఫీల్ అవుతూనే చిన్నగా నవ్వింది స్వప్ని, నీ పర్ఫార్మెన్స్ అదుర్స్. నువ్వేమి అనుకోనంటే ఒక మాట, మీ జోడీ అదిరింది. మీ కెమిస్ట్రీ చూస్తుంటే మీ మధ్య ఏదో ఫిజిక్స్ ఉన్నట్టే ఉంది అని కొంటెగా నవ్వింది మనస్వి. కలర్స్ వేయకే బాబు, అతగాడు వింటే లవ్ గాలం పట్టుకొని వచ్చేస్తాడు అని మరొకరు అన్నారు. స్వప్న సంగతి నీకు తెలీదు. ఎరని కొరికేసి ఎంచక్క ఈదుకుంటూ వెళ్లిపోయే రకం. నువ్వు సరిగా అబ్జర్వ్ చేసావో లేదో, స్వప్నికలు రాధ కన్నా సత్యభామ ఎక్కువగా కనిపిస్తుంది. రాధల సబ్మిసివ్ కాదు స్వప్ని. యామై కరెక్ట్ అని రూమ్మేట్ గాయత్రి అడిగింది. అఫ్ కోర్స్ అంటూ గలగల నవ్వేసింది స్వప్నిక. ఓ, ఇట్స్ ఎ బ్యాడ్ వర్డ్ అంటూ సెల్ ఫోన్ కాలర్ ట్యూన్ విని దాని వంక చూసింది స్వప్నిక. తండ్రి ఫోటో కనిపించింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో డాడీ అని అంది. ఏమ్మా, ఎలా ఉన్నావు అని అడిగాడు ఆయన. ఫైన్ డాడ్, మీరేలాగున్నారు? బేబీ షుగర్ టాబ్లెట్స్ టైం ప్రకారం వేసుకుంటున్నారా? మమ్మీ మోకాల నొప్పులు ఎలా ఉన్నాయి అని అడిగింది స్వప్ని. యోగా చేస్తున్నాగా, కొంచెం నయమేలే. నీకు హాస్టల్లో సౌకర్యంగా ఉందా స్వప్ని అని అడిగాడు వాళ్ళ డాడీ. నాట్ బ్యాడ్ డాడ్, ఒక్క పూటేగా, డిన్నర్ క్యాంటీన్ లో చేసేస్తున్నా అని అంది. బాగా లేట్ అవుతుందా స్వప్ని అని అడిగారు ఆయన. అమెరికాలో ఆఫీస్ లో మూసేస్తే గాని మేమిక్కడ కంప్యూటర్లు షట్ డౌన్ చేయడానికి లేదు కదా డాడీ అని నవ్వింది. ఈ కంప్యూటర్ ఉద్యోగాలతో వచ్చిన చిక్కే ఇదమ్మా. జీతాలు బాగా ఇస్తారన్నమాట గాని మనిషికి సుఖముండదమ్మా అని అన్నాడు ఆయన. అర్ధరాత్రి దాకా ఆఫీస్ లో చాకిరీ చేయాలంటే రేపు పెళ్లి అయ్యాక మరీ కష్టం అన్నాడు ఆయన. లీవ్ ఇట్ డాడ్, ఐటీలో నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఇంకేమిటి డాడ్ అని అడిగింది.
ఏలూరు సంబంధం వద్దనేసాం. అతగాడి జీతం 25,000నట. నెలకి 40,000 సంపాదిస్తున్న నీ కథను సరిపోడని చెప్పేశా అని అన్నాడు తండ్రి. ఓకే డాడ్, పెళ్లికేం తొందర లేదు అని అంది స్వప్ని. కానీ అబ్బాయిల పేరెంట్స్ వెంటాడుతున్నారంటే నమ్ము అని అన్నాడు. అందంగా ఉంటావు, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా జాబ్ చేస్తున్నావు, నిన్ను కోడలుగా ఎగరేసుకుపోవాలని చూస్తున్నారంతా అని అన్నాడు. అవును, మొన్న ఈమెయిల్స్ లో ఫోటో పంపానే, చింత వారబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగాడు. బాగా నలుపు తెలుపు సినిమాలోని విలన్ లా ఉన్నా డాడ్ అని అంది. అయితే డ్రాప్ చేసేద్దాంలే, నిన్న మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించారే, అతడిలా ఉన్నాడు అని అడిగాడు. ఓకే గాని హైట్ 5.6 ఇంచెస్ మాత్రమే, కనీసం నాకన్నా 6 ఇంచెస్ ఎక్కువగా లేకపోతే బాగుండదు కదా డాడీ అని అంది. సరేనమ్మా, అలా ఉన్న వాళ్ళని చూద్దాం, నీకు అన్ని విధాలా నచ్చిందే చేస్తాను. పిల్లల ఇష్టాల్ని కాదని అందరిలాంటి తండ్రిని కాదు నేను అని అన్నాడు. ఐ నో ఇట్ డాడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంది. దాంతో లైన్ లోకి వచ్చింది తల్లి. ఇందాకటి నుంచి మీ మాటలు వింటూనే ఉన్నాను. అబ్బకి తగ్గ కూతురు, కూతురికి తగ్గ అబ్బను. ఒకరు తానా అంటే రెండో వారు తందానా అంటూ తాళం వేస్తున్నారు. మీ పద్ధతి ఏం బాగలేదు. ఆడపిల్ల అన్నాక అనుకోగా ఉండాలి అని అంది తల్లి. మమ్మీ, దండకం చదవద్దు ప్లీజ్ అని అంది. ఏ వయస్కా ముచ్చట అన్నారు, వచ్చిన సంబంధానికల్లా వంకలు పెడితే నీకింకా పెళ్లేలా అవుతుంది అని అంది. అవ్వకపోతే పోని, హాయిగా ఫ్రీగా ఉంటాను అని అనింది స్వప్ని. నోర్మయ్, పైన తదాస్తు దేవులు ఉంటారు అని అంది. నిజంగా వాళ్ళు తదాస్తు అంటే బావును అని తల్లిని ఉడికించడానికి అంది. సరే సర్లే, నీ నోటికి హద్దు పద్దు లేకుండా పోయింది. వచ్చిన వాటిలో నీకు నచ్చింది ఏదో చెబితే మాట్లాడి ముహూర్తం పెట్టేస్తాం. ఇదివరకట్లా మగ పెళ్లివారు కట్నాలు లాంఛనాలు అంటూ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, అందుకు సంతోషించాలి అని అంది తల్లి. మై డియర్ మమ్మీ, కాలం కాంతి వేగంతో మారిపోతుంది. అమ్మాయిలే ఎదురు కట్నం డిమాండ్ చేసే రోజుల్లోకి వచ్చాం. ప్రతి 10 మంది మగాళ్ళకి 8 మంది ఆడాలున్నారట అంటూ పక్కపక్క నవ్వింది స్వప్నిక. చాలే సంబడం. వయసొచ్చిన ప్రతి ఆడపిల్ల మెడ నిండాలని, ఆ పైన ఒడి నిండాలని కోరుకుంటుంది. నువ్వేమిటి ఇలా తలతిక్కగా తయారయ్యావు అని అంది తల్లి. మమ్మీ, ఇది అమ్మల కాలము అమ్మమ్మల కాలము కాదు. మీకు లేని స్వేచ్ఛ స్వతంత్రాలు మాకు ఉన్నాయి. మాకు ఆర్థిక స్వేచ్ఛ ఉంది, సమాజంలో గుర్తింపు ఉంది, గౌరవం ఉంది, పురుషుడితో సమానంగా పోటీ పడగల అవకాశాలు ఉన్నాయి. మాకు ఏది బాగుంటే అలా, ఎలా బాగుంటే అలా జీవించగల హక్కు ఉంది అని అంది స్వప్ని. అలా అని విర్రవీగడం తప్పు. ఆడదైనా మగాడైనా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటేనే సుఖం సంతోషం. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అని పెద్దలు ఊరికే అనలేదు. అందరిలానే మనము, అందరితో బాటే మనమును అని అంది తల్లి. నీకో కొటేషన్ చెప్పనా? నలిగిన దారిలో నడిచే వాళ్ళు సామాన్యులు, కొత్త దారి తొక్కే వాళ్ళు వైతాళికులు. మొదటి వారు చరిత్రలో జీవిస్తారు, రెండో వారు చరిత్ర సృష్టిస్తారు అని అంది స్వప్ని. మనకు చరిత్రలు చెట్టుబండాలు ఎందుకే తల్లి? పసుపు కుంకాలతో పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లితే చాలు, అంతే కదా అని అంది తల్లి. నిన్నింకా ఆ దేవుడు కూడా మార్చలేడు. మీ బుస పట్టిన మొదలని యాసిడ్ తో కడిగినా అవి శుద్ధి కావు, కానీ నన్ను వదిలేసే మమ్మీ అని అంది స్వప్ని. ఓ అయ్య చేతిలో పెట్టేదాకా ఎలా వదులుతాను చెప్పు అని అంది తల్లి. దాంతో తల పట్టుకుంది స్వప్ని. డాడీ సేమ్ మీ అంటూ. ఆమె గట్టిగా అరిచేసరికి తండ్రి లైన్ లోకి వచ్చాడు. మీ మమ్మీ చాలా చాదస్తం, పట్టించుకోకు స్వప్ని, నీకు ఎలా బాగుంటే అలా ఉండు, నా సపోర్ట్ నీకే అని అన్నాడు ఆయన. థ్యాంక్ యూ డాడ్, ఐ లవ్ యూ డాడ్ అని ఉత్సాహంగా సెల్ ఫోన్ ఆఫ్ చేసింది స్వప్ని. వారి సంభాషణ అంతా విన్న గాయత్రి మెల్లగా అంది. మీ అమ్మగారి ఆరాటాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు స్వప్ని. ట్రాష్, ఆవిడంటే సత్యకాలపు మనిషి, నీకేమైంది అని అంది స్వప్ని. లోకాన్ని చూసిన అనుభవం వారిది. మనం చిన్న వయసులో పెద్ద జీతాలు సంపాదిస్తున్న వాళ్ళం. మన సంపాదన మన విలువల్ని తొక్కేయకూడదు అని అంది గాయత్రి. అంటే నువ్వు అనేది ఏంటి? చేతి నిండా డబ్బు ఉండడం వల్ల నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నాను అంటున్నావు, అంతే కదా అని అంది. నీది మనీ ఇచ్చిన భరోసా, తెగింపు, భద్రత కాదంటావా అని అంది గాయత్రి. నాకు అవన్నీ అనవసరం. సాంప్రదాయాల సంఖ్యలని షట్ ఫట్ మనీ తెంపేసి కొత్త మార్గం పట్టాలని ఉంది. సరికొత్త జీవన విధానానికి నాంది పలకాలని ఉంది. ఆవిడ తలుచుకుంటే ఏం చేయగలదో, ఈ సమాజాన్ని ఎలా ఆడించగలదో ఎలుగెత్తి ఈ జనానికి చాటాలని ఉంది.
స్త్రీ శక్తి ఏమిటో ప్రపంచానికి చూపించాలని ఉంది అని స్వప్నిక చెప్పింది. దాంతో స్వప్నిక వంక విస్మయంగా చూసింది గాయత్రి. మరి స్వప్నిక చెప్పినట్టు తన జీవితాన్ని ఎలా మలుచుకుంటుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. సో వినండి, ఎలా ఉందో నాకు తెలియజేయండి.